ఒకవేళ ఐపీఎల్లో ఎలాంటి రూల్స్ లేకుంటే అంబానీ లాంటి వాళ్ళు టాప్ ప్లేయర్స్ ని మొత్తాన్ని బై చేసేసి ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేస్తారు. అందుకే ఐపీఎల్ రూల్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఈ ఇయర్ ఒక కొత్త రూల్ కూడా వచ్చింది. టీమ్స్ ఎంత రిచ్ ఉన్నా సరే స్క్వాడ్ లో మినిమం 18 ప్లేయర్స్, మాక్సిమం 25 ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. అది కూడా ఫారెన్ ప్లేయర్స్ ఓన్లీ 8 ప్లేయర్స్ వరకే ఉండాలి. అంటే బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి. ఫారెన్ ప్లేయర్స్ మాక్సిమం బిట్ 18 crores వరకే. దానికన్నా ఎక్కువ బిట్ వెళ్తే ఆ ఎక్స్ట్రా మనీ మొత్తం బీసీసీఐ తీసుకుంటుంది. బిజినెస్ మోడల్ చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు రియల్ గేమ్ స్టార్ట్ అవుతుంది. పర్స్ అంటే టీం దగ్గర ఉన్న టోటల్ బడ్జెట్. ప్రతి టీమ్ కి అరౌండ్ 120 crores బడ్జెట్ ఉంటుంది ఎంటైర్ టీమ్ బిల్డ్ చేయడానికి. ఆక్షన్ ఒక సిస్టమేటిక్ స్ట్రక్చర్ లో జరుగుతుంది. ఫస్ట్ మెయిన్ అండ్ స్టార్ ప్లేయర్స్ ని తీసుకుంటారు. నెక్స్ట్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఆల్ రౌండర్ బిట్టింగ్ జరుగుతాయి. ఎప్పుడైతే పర్స్ తగ్గుతూ ఉంటే డిసిషన్ మీద అంత ప్రెషర్ పెరుగుతుంది. అందుకే ఆక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మినీ ఆక్షన్ ఉంటుంది. టీమ్ కొంతమంది ప్లేయర్స్ ని రీటైన్ చేసి మిగతా వాళ్ళని బిట్టింగ్స్ కి పంపుతారు. కానీ ఎవ్రీ 3 years ఒకసారి మెగా ఆక్షన్ ఉంటుంది. అక్కడ కంప్లీట్ కోర్ ప్లేయర్స్ ని కూడా రీటైన్ చేయొచ్చు అండ్ మిగతా వాళ్ళని బిట్ కి పంపొచ్చు. అప్పుడు ఒక ఫ్రెష్ టీమ్ ఫామ్ అవుతుంది. ఐపీఎల్ అంటే ప్యూర్ లక్ కాదు, ఇది ఒక వెంచర్ క్యాపిటల్ గా పనిచేస్తుంది. ఏ ప్లేయర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేయాలనో బడ్జెట్ అలొకేషన్ జరుగుతుంది. ఓవర్ 70,000 crore rupees వాల్యుయేషన్ ఉంది ఐపీఎల్ బిజినెస్ కి. క్రికెట్ కాదు, ఇది ఒక ప్యూర్ బిజినెస్ స్ట్రాటజీ. రూల్స్ వల్ల టీమ్స్ ఈక్వల్ ఛాన్సెస్ లో ఉంటాయి. ఆక్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఐపీఎల్ ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి.